Today I am going to discuss about the FON, that is Fundamental of Nursing for the GNM first years. So in this we are going to discuss about the Unit 1, that is Introduction to the Nursing. So in the last previous class we have seen about the functions of the hospital. So now we are going to discuss about the hospital department. So there is a different department should be present in the hospital. So now we are going to discuss about the departments of the hospital. So today topic is hospital department. In the hospital there is a different department should be present. So what are the departments? Now we will discuss. So the first one is OPD. అంటే హాస్పిటల్ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి. సో హాస్పిటల్లో ఏ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో దట్ ఈ ఫస్ట్ వన్ ఈజ్ ఓపీడీ. అంటే ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్. సో అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ బికమ్ ఇన్వెస్టిగేటివ్ ఆర్ క్యూరేటివ్ work. So in the outpatient department there is a investigative work should be done. Investigative work should be done. Outpatient department అంటే ఇందులో పేషెంట్ని అడ్మిట్ అనేది చేయరు. ఓన్లీ అడ్మిట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్స్ ఏదైనా ల్యాబ్ రిపోర్ట్స్ అంటే టెస్ట్లు చేయించడం కానీ డాక్టర్ యొక్క కన్సల్టేషన్ కానీ అన్నీ ఇందులో present అయి ఉంటాయి. ఓపీడీ డిపార్ట్మెంట్. సో అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్. ఇన్ దిస్ డిపార్ట్మెంట్ దెర్ ఇస్ నో నీడ్ టు అడ్మిట్ ద క్లయింట్ అండ్ దెర్ ఇస్ ఎ ఇన్వెస్టిగేటివ్ వర్క్ షుడ్ బి డన్. సో ఇన్ ద ఓపీడీ దెర్ షుడ్ బి ఎ investigation and the consultation and the procedures and the specialty services should be provided to the client and there is no need to admit the client. అంటే ఓపీడీ డిపార్ట్మెంట్లో పేషెంట్ని అడ్మిట్ చేయకుండా ఓన్లీ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏమైనా టెస్ట్లు అండ్ డిసీజ్కి ఏదైనా డిసీజ్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన టెస్ట్లు ఇంకా డాక్టర్ కన్సల్టేషన్ అనేది ఇంపార్టెంట్. సో అండ్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇంకా వేరే ఏదైనా స్పెషాలిటీ సర్వీసెస్ ఉన్నట్లయితే మనం పేషెంట్కి ప్రొవైడ్ చేస్తాం. అంటే పేషెంట్ని అడ్మిట్ చేయకుండా ఓన్లీ కన్సల్టేషన్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఇంకా ఏదైనా ప్రొసీజర్స్ ఉన్నట్లయితే ఈ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో చేయబడతాయి. సో ఇట్ ఈస్ ద ఓపీడీ, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్. సో నెక్స్ట్ వన్ ఈస్ ద ఐపీ సర్వీసెస్. So the IP services it is the inpatient services. So the inpatient services it is become heart of the hospital. So the inpatient service అనేది హాస్పిటల్కి ఒక హార్ట్ లాంటిది. సో in this IP services it can be providing the lodging and diet and the medical care. So IP సర్వీసెస్లో పేషెంట్కి మనం షెల్టర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ హాస్పిటల్ అనేది పేషెంట్కి ఒక లాడ్జింగ్ లేకపోతే షెల్టర్గా ఉపయోగపడుతుంది. ఇంకా డైట్ అంటే పేషెంట్ ఏదైతే డైట్ తీసుకుంటారో దానికి అతని యొక్క నీడ్స్ని బట్టి అవసరాలను బట్టి డైట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఇన్ సర్వీస్లో. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ద మెడికల్ కేర్. అంటే పేషెంట్కి ఏదైనా డిసీజ్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ మెడికల్ కేర్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది ఐపీ సర్వీసెస్లో. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ద ఐపీ సర్వీస్లో వార్డ్స్ అండ్ రూమ్స్ ఉంటాయి. సో వార్డ్స్ కూడా ఉంటాయి, జనరల్ వార్డ్ అని లేకపోతే మేల్ వార్డ్ అని ఫీమేల్ వార్డ్ అని డిఫరెంట్ వార్డ్స్ అనేవి ఈ ఐపీ సర్వీసెస్లో ఉంటాయి. అదేవిధంగా రూమ్స్ కూడా కొంతమందికి వార్డ్లో ఉండడం ఇష్టం ఉండదు కాబట్టి స్పెషల్ రూమ్స్ అనేవి ఉంటాయి. ఓన్లీ పర్మిట్ ఫర్ ద వన్ పేషెంట్ అంటే ఒకటే పేషెంట్ ఉండడానికి స్పెషల్ రూమ్స్ కూడా ఉంటాయి. సో ఐపీ సర్వీసెస్లో వార్డ్స్ కూడా ఉంటాయి, రూమ్స్ కూడా ఉంటాయి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ నర్సెస్ స్టేషన్. సో నర్సెస్ స్టేషన్ అంటే అక్కడ ఫైల్స్ అవన్నీ నర్స్కి సంబంధించినవి అన్నీ ఒక నర్సింగ్ స్టేషన్లో ఉంటాయి. అదేవిధంగా నర్స్ కూడా అక్కడ కూర్చొని ఉంటుంది. దీన్ని నర్సెస్ స్టేషన్ అని అంటారు. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ డైటరీ సర్వీసెస్. సో ద డైటరీ సర్వీసెస్ అంటే పేషెంట్కి ఏమైతే ఆహారం ఇవ్వాలో సో ఈ డైటరీ సర్వీస్ వాళ్ళు టైంకి పేషెంట్కి ఆహారాన్ని అంటే ఫుడ్ని సర్వీస్ చేస్తారు. సో ఇట్ ఈస్ ద డైటరీ సర్వీసెస్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ శానిటరీ ఫెసిలిటీస్. సో శానిటరీ ఫెసిలిటీస్ వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ అవన్నీ ఈ ఇన్ సర్వీస్లో
ఉంటాయి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద అదర్స్. సో ఇంకా వేరే సర్వీసెస్ కూడా ఈ ఐపీ సర్వీసెస్లో ఉంటాయి. సో ఐపీ సర్వీసెస్ అనేది హాస్పిటల్కి ఒక హార్ట్ లాంటిది అనమాట. ఐపీ సర్వీసెస్లో పేషెంట్ని అడ్మిట్ చేసి పేషెంట్కి ఒక షెల్టర్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా డైట్, అంటే ఏ సమయంలో ఎలాంటి డైట్ తీసుకోవాలి అనే ఈ డైట్ని ప్రొవైడ్ చేయడంలో కూడా ఈ ఐపీ సర్వీసెస్ అనేది హెల్ప్ అవుతుంది. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద మెడికల్ కేర్. అంటే పేషెంట్ని కండిషన్ బట్టి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ఈ మెడికల్ కేర్ ఐపీ సర్వీసెస్లో ప్రొవైడ్ చేయబడుతుంది. ఇంకా ఐపీ సర్వీసెస్లో డిఫరెంట్ వార్డ్స్ అండ్ రూమ్స్ అనేవి, ఇంకా శానిటరీ ఫెసిలిటీస్, ఇంకా నర్సెస్ స్టేషన్ అండ్ డైటరీ సర్వీసెస్ అండ్ అదర్స్ షుడ్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద ఐపీ services. So the next one is the medical department. So in this medical department there is a various clinical services such as మెడిసిన్ అండ్ ద సర్జరీ అండ్ ద గైనకాలజీ, ఆబ్స్టిక్స్. అంటే ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు హార్ట్కి సంబంధించిన ఏదైనా డిసీజ్ వచ్చినట్లయితే హార్ట్కి సంబంధించి మనం ఏదైనా చూపించుకోవాలి అంటే అది కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ద మెడికల్ డిపార్ట్మెంట్ అంటే సర్జరీస్కి సంబంధించి కానీ, గైనకాలజీ అంటే లేడీస్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఈ గైనకాలజీ కానీ, ఆబ్స్టిక్స్ అంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ అంటే డెలివరీస్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఆబ్స్ట్రిషియన్ని కలవడం కానీ, ఇంకా పీడియాట్రిక్స్ అంటే పిల్లలకు సంబంధించిన ఏదైనా డిసీజ్ ఉన్నట్లయితే అలాంటి పీడియాట్రిక్ డిపార్ట్మెంట్స్ కూడా ఈ మెడికల్ డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ ఐ డిపార్ట్మెంట్ అండ్ ఈఎన్టీ. సో ఇయర్, నోస్ అండ్ థ్రోట్. సో చెవికి సంబంధించిన, ఇంకా గొంతుకు సంబంధించిన, ముక్కుకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూపించుకోవడానికి ఈఎన్టీ డిపార్ట్మెంట్ కూడా ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో దెర్ ఇస్ ఏ డెంటల్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్థోపెడిక్. అంటే ఏదైనా ఫ్రాక్చర్ అయినా కానీ, లేకపోతే ఏదైనా ఎముకలకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఈ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కూడా ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద న్యూరాలజీ డిపార్ట్మెంట్. సో న్యూరాలజీ అంటే నరాలకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ డిపార్ట్మెంట్ కూడా ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో కార్డియాలజీ అంటే హార్ట్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సైకియాట్రీ అంటే ఏదైనా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అలాంటి డిపార్ట్మెంట్ కూడా ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ద మెడికల్ డిపార్ట్మెంట్లో వేరియస్ క్లినికల్ సర్వీసెస్ అనేవి ప్రజెంట్ అవుతాయి. సో హార్ట్కి సంబంధించిన కానీ, స్కిన్కి సంబంధించిన, ఇంకా నరాలకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ద మెడికల్ డిపార్ట్మెంట్. సో it is a medical department. OPD, outpatient department, and the IP services, inpatient services, and the medical department. And next one is the nursing department. So the nursing department, there is a consist of nursing service and the nursing education. So the nursing department, it is providing the nursing services to the patient. So nursing department is where the main purpose of this nursing department providing the nursing care to the nursing services to the పేషెంట్. అంటే నర్సింగ్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే పేషెంట్కి సర్వీస్ని ప్రొవైడ్ చేయడం. సో నర్సింగ్ డిపార్ట్మెంట్లో నర్సింగ్ సర్వీస్ అండ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ అని ఉంటాయి. కానీ నర్సింగ్ సర్వీస్ అనేది మెయిన్ purpose. So nursing services is become main purpose and it is become providing the care to the patient. So nursing care is become సేఫ్ అండ్ ఎఫెక్టివ్. అంటే నర్సింగ్ సర్వీస్ అనేది చాలా సేఫ్గా ఉండాలి, ఎఫెక్టివ్ అంటే మనం కేర్ ఇచ్చిన తర్వాత పేషెంట్ అనేది తొందరగా క్యూర్ అయ్యే విధంగా నర్సింగ్ సర్వీసెస్ అనేవి పేషెంట్కి ప్రొవైడ్ చేయాలి. సో నర్సింగ్ ఎడ్యుకేషన్ అనేది సెకండ్ పర్పస్. సో నర్సింగ్ ఎడ్యుకేషన్ అంటే ట్రైనింగ్. సో ఇట్ ఈస్ ద nursing service and the nursing education. So the nursing department consists of nursing service and the nursing
education. So the nursing service is the main purpose is to providing the safe and effective care to the patient for the health of the patient. So it is the nursing department. So the next one is the paramedical department. So the paramedical department, it is become the practice of medicine. So the paramedical department includes the histopathology and microbiology. So ఇందులో పారామెడికల్ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి. సో మైక్రోబయాలజీ ల్యాబ్ అని, బయోకెమిస్ట్రీ ల్యాబ్ అని, ఇంకా హిస్టోపెథాలజీ ల్యాబ్ అని, అంటే బ్లడ్కి సంబంధించిన టెస్ట్లు ఏదైనా చేయాలి అంటే డిఫరెంట్ ల్యాబ్స్ అనేవి ఈ పారామెడికల్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మన డిఫరెంట్ బ్లడ్ టెస్ట్ అనేవి ఈ పారామెడికల్ డిపార్ట్మెంట్లో చేయడానికి వీలవుతుంది. సో పారామెడికల్ డిపార్ట్మెంట్లో biochemistry lab and histopathology lab and microbiology lab. So different labs can be present in the paramedical department. So the next one is the physical medicine and the rehabilitation department. So physical medicine and the rehabilitation department. So in the physical medicine and the rehabilitation department, there is a who is become ill and they are suffering with the any diseases because of this disease, and they are having any disability, and there is a rehabilitation and department can be present. సో ఎవరైతే డిసీజ్ తోటి బాధపడుతున్నట్లయితే, ఏదైనా డిసేబిలిటీ ఉన్నట్లయితే, అంటే పేషెంట్ హెల్దీగా లేకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళకి రిహాబిలిటేషన్ అంటే తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి ప్రయత్నించడం. సో ఇఫ్ ద ఫ్రాక్చర్ పేషెంట్ ఉంది, కంటిన్యూస్గా బెడ్ పైన ఉండడం వల్ల ఆయనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాబట్టి అలాంటి వారికి ఫిజియోథెరపీ ఇవ్వడం, లేకపోతే మెడిటేషన్ ఇవ్వడం. సో అలాంటివి చేయడం ద ఫిజికల్ మెడిటేషన్ అండ్ ద ఫిజికల్ మెడిసిన్ అండ్ ద రిహాబిలిటేషన్ డిపార్ట్మెంట్లో చేస్తారు. సో ఇన్ ద ఫిజికల్ మెడిసిన్ అండ్ ద rehabilitation department, there is a providing the care for the disability patient. So there is a who is become suffering with the disease and they are having some disability, and for that patient they are providing the physiotherapy and some exercises. So by this we are preventing or improving the health of the patient. So it is the physical medicine and the rehabilitation డిపార్ట్మెంట్. అంటే మనం ఫిజియోథెరపీ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా పేషెంట్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయడంలో ఈ డిపార్ట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇట్ ఈస్ ద ఫిజికల్ మెడిసిన్ అండ్ ద రిహాబిలిటేషన్ డిపార్ట్మెంట్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఓటీ కాంప్లెక్స్. So the OT complex, it is become operation theatre, and it should be very important. It is very important. It should be present at the place where it is easy to assess. So there is a OT complex అంటే ఆపరేషన్ థియేటర్. అంటే ఇది ఎక్కడ ఉండాలంటే హాస్పిటల్లో ఎమర్జెన్సీగా పేషెంట్ని అసెస్ చేసే విధంగా, అవైలబుల్గా ఉండే విధంగా ఈ ఆపరేషన్ థియేటర్ అనేది ఒక ఖచ్చితమైన ప్లేస్లో ఉండాలి. సో ఆపరేషన్ థియేటర్ దట్ షుడ్ బి ఇన్ ఏ ప్లేస్ ఇట్ ఈస్ ఈజీ టు అసెస్. సో తొందరగా మనం పేషెంట్ని అసెస్ చేయడానికి, పేషెంట్కి అవైలబుల్ ఉండే విధంగా ఈ ఆపరేషన్ థియేటర్ని అనేది మనం ఖచ్చితమైన ప్లేస్లో ఉంచాలి. సో ఆపరేషన్ థియేటర్లో క్లీన్ ఏరియా అని, క్లీన్ జోన్ అని, ఇంకా స్టెరైల్ జోన్ అని, ఇంకా డిస్పోజబుల్ జోన్ అని జోన్స్ అనేవి ఈ ఆపరేషన్ థియేటర్లో ఉంటాయి. సో ఇట్ ఈస్ ద ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ద ఫార్మసీ డిపార్ట్మెంట్. So the pharmacy department, it includes the pharmacal medicines. So what are the medicine which we are giving to the patient, and the medicine should be present in the pharmacy department. So the pharmacy department, it should be providing the medicines to the patients. The next one is the radiology department. So the radiology department, it includes the different tests. So like X-ray and the CT scan
and ultrasonography, scanning. So everything the radiology department it involves. So radiology department అంటే ఇందులో రేడియాలజీ డిపార్ట్మెంట్లో సిటీ స్కాన్ అంటే కంప్యూటర్ టోమోగ్రఫీ ఒక ఎక్స్రే, అదేవిధంగా ఎక్స్రే చెస్ట్ ఎక్స్రే అలాంటివి, ఇంకా అల్ట్రాసోనోగ్రఫీ అంటే స్కానింగ్, అండ్ ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే ఇలాంటివి టెస్ట్లు అన్నీ ఈ రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ద రేడియాలజీ డిపార్ట్మెంట్ ఇట్ ఇంక్లూడ్స్ ద ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ అండ్ ఈసీజీ. MRI means magnetic resonance imaging. MRI magnetic resonance imaging, and the CT scan computer tomography, and USG ultrasonography, and ECG electrocardiography. So these are all the investigations can be included in the radiology department. So the radiology department includes the MRI, CT scan, USG and the ECG. So the next one is the dietary department. So the dietary department it includes the providing the dietary services to the patient according to the needs of the patient and according to the doctor prescription. So dietary department lo డైటరీ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే పేషెంట్కి ఫుడ్ని సర్వీస్ చేయడం. సో పేషెంట్ యొక్క అవసరాలను బట్టి అదేవిధంగా ఫిజిషియన్ యొక్క ఆర్డర్ని ఆధారంగా చేసుకొని, అంటే ఫిజిషియన్ ఏదైతే డైట్ని ఫాలో అవ్వమంటారో పేషెంట్కి అదే డైట్ని ఈ డైటరీ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పేషెంట్కి ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్ ఈస్ ద dietary department. So dietary department it provides the food according to the needs of the patient and according to the physician order. So it is the dietary department. So the next one is the non-professional services. So the non-professional services it is the non-professional. So it is not become a profession. Non-professional services included there is a laundry and any other non-professional, so not related to the profession, and there is a like laundry and other. There is a non-professional department it includes the not related to the profession, it is become laundry and housekeeping and administration and admitting department. So they are all the included in the non-professional services. So there is a hospital based management and the administration services. So these are all the included in the non-professional services. So this is not related to the profession. There is a housekeeping and laundry, and there is a administration department and the hospital based management, and these are all the included in the non-professional services. So the next one is the Central Sterile Supply Department. So there is a Central Sterile Supply Department, CSSD, Central Sterile Supply Department. So it supplies the sterile articles throughout the hospital. సో హాస్పిటల్లో అంటే ఆపరేషన్ థియేటర్లో కానీ ఇంకా ల్యాబ్స్లలో కానీ ఏ విధమైన స్టెరైల్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి అంటే ఈ సిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి ఆర్టికల్స్ అనేవి స్టెరైల్ చేసి హాస్పిటల్ మొత్తానికి సప్లై చేయబడుతుంది. సో ఇట్ ఈస్ ద సెంట్రల్ స్టెరైల్ సప్లై డిపార్ట్మెంట్. So the Central Sterile Supply Department it is become supplies the sterile articles throughout the హాస్పిటల్. సో హాస్పిటల్లో ఎక్కడైనా స్టెరైల్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉన్నట్లయితే ఈ సిఎస్ఎస్డి డిపార్ట్మెంట్ నుంచి స్టెరైల్ ఆర్టికల్స్ అనేవి హాస్పిటల్ మొత్తంలో సప్లై చేయబడుతుంది. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద మెడికల్ రికార్డ్ డిపార్ట్మెంట్. అంటే మెడికల్ రికార్డ్ డిపార్ట్మెంట్లో పేషెంట్ ఎప్పుడు అడ్మిట్ అయ్యిండు, ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నా అని రికార్డ్ చేయడం ఒక మెడికల్ రికార్డ్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. అంటే పేషెంట్కి సంబంధించిన అన్ని రికార్డ్స్ అనేవి ఇక్కడ మెయింటైన్ చేయబడతాయి. సో ఇట్ ఈస్ అ మెడికల్ రికార్డ్ డిపార్ట్మెంట్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద పర్సనల్ డిపార్ట్మెంట్. అంటే పర్సనల్ డిపార్ట్మెంట్లో
రిక్రూట్మెంట్ అంటే ఎవరినన్నా నియమించాలన్నా, అంటే ఎవరన్నా ఎంప్లాయీస్ కానీ వాళ్ళని నియమించాలన్నా కానీ డెసిషన్ తీసుకోవాలి అంటే పర్సనల్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఎవరినైనా సెలెక్ట్ చేయాలన్నా, ఎవరికైనా ప్రమోషన్ ఇవ్వాలన్నా, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఎవరినైనా ఇంటర్వ్యూ చేయాలన్నా, ఇంకా టర్మినేషన్ చేయాలన్నా, అంటే పేషెంట్ ఎవరినైనా ఎంప్లాయీస్ని జాబ్లో నుంచి తీసేయాలన్నా, ఇంకా సేఫ్టీ గురించి కానీ, రిక్రియేషన్ అంటే విశ్రాంతి గురించి కానీ ఏదైనా పర్సనల్గా డెసిషన్ తీసుకోవడానికి ఈ పర్సనల్ డిపార్ట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ద పర్సనల్ డిపార్ట్మెంట్ ఇంక్లూడ్స్ ద రిక్రూట్మెంట్ అండ్ ద సెలెక్షన్ అండ్ ప్రమోషన్ and transfer and interview and termination and the safety, recreation and the etc. So these are all the included in the personal department. So these are all the departments which is present in the hospital. So the departments includes the outpatient department, inpatient services and the medical department and nursing department and the paramedical department and the physical medicine and the rehabilitation department and the operation theatre complex, pharmacy department and the radiology department, dietary department, non-professional services and the CSSD, Central Sterile Supply Department. Central Sterile Supply Department. So the next one is the Medical Record Department and the Personal Department. So these are all the departments which can be present in the hospital and it completes the hospital department.